చావు దెబ్బ కొట్టడమే ఇక వైసీపీకి చుక్కలే. త్వరలో మండలిని ఖాళీ చేయించే వ్యూహం. ఉన్న ఎమ్మెల్సీలను లాగేయడమే బాబు తంత్రం. వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేయడమే కూటమి లక్ష్యం. 11 పేరుతో వైఎస్ జగన్పై జరుగుతున్న ర్యాగింగ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ జనంలోకి రాలేనంతగా వైఎస్ జగన్ను ఆట పట్టిస్తూనే ఉంది కూటమి. 10 మందిలో ఆ 10 మందితో తలెత్తుకోలేకనే సభలో అడుగుపెట్టడం లేదు. వైసీపీకి అంతో ఇంతో బలం ఉన్నది మండలిలోనే. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు అనగానే ఫోకస్ మండలిపైనే ఉంటుంది. అక్కడ జరిగే గలాటానే మీడియాలో ఫోకస్ అవుతుంది. మండలిలో వైసీపీ చేసే రచ్చకు సభ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. ఇకపై అక్కడ కూడా వైసీపీని నోరు మూయించే పని మొదలుపెట్టింది కూటమి. ఇప్పటి వరకు వైసీపీ ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా మాత్రమే చేశారు. పార్టీకి కూడా రాజీనామా చేసినా పార్టీల్లో చేరలేదు. అటు మండలి చైర్మన్ కూడా ఎమ్మెల్సీల రాజీనామాలను ఆమోదించడం లేదు. చైర్మన్ వైసీపీ కాబట్టి ఇంకా నిర్ణయం తీసుకోవడం లేదన్న చర్చ జరుగుతోంది. అందుకే టీడీపీ వ్యూహం మార్చింది. వైసీపీ ఎమ్మెల్సీలతో రాజీనామా చేయించి వారికి కండువాలు కప్పుతోంది. నేతలు రిజైన్ చేసి తాము ఏ పార్టీలో లేము అని చెప్పుకోవడం కంటే కూటమి పార్టీల జెండా కప్పుకోవడమే వాళ్ళకి బలాన్ని ఇస్తుంది. అధికార అండ ఉంటుంది. అందుకే వాళ్ల ఉద్దేశాన్ని పసిగట్టిన కూటమి పార్టీలు కూడా ఇక ఆలస్యం చేయవద్దనుకుంటున్నాయి. ఇప్పటికే 15 నెలల పాటు ఉగ్గపట్టారు. ఇక ఆపుకోలేరు. ఎటు మండలి చైర్మన్ రాజీనామాలను ఆమోదించడం లేదు. సో వైసీపీ ఎమ్మెల్సీలకు పచ్చకండువాలు కప్పి ఇలాగైనా వేడి పుట్టించాలని భావిస్తున్నారు సీఎం చంద్రబాబు. అందులో భాగంగానే మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తిని అధికారికంగా పార్టీలో చేర్చుకున్నారు. అంతకుముందు జకియా ఖానం, పోతుల సునీత ఎమ్మెల్సీ వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఎప్పుడైతే పార్టీ జెండా కప్పుకున్నారో ఇక అప్పటి నుంచి మండలిలోనూ కూటమి వాయిసే వినిపిస్తుంది. ఈ రకంగా అక్కడ కూడా వైసీపీని సైలెంట్ చేయవచ్చనేది కూటమి వ్యూహం.